అసలు ఎలాంటి గ్రోయింగ్ మీడియంను యూజ్ చేసుకోకుండా పెంచుకున్న ఈ ఉలవల మైక్రోగ్రీన్స్ ఒక 7 రోజులకి హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీ అయ్యింది. హలో అండి, వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈ ఉలవల మైక్రోగ్రీన్స్ని గ్రో చేసుకునే డైలీ అప్డేట్స్లో 6వ రోజు ఉదయం వరకు చూసాం కదా. ఇదొచ్చేసి 6వ రోజు సాయంత్రం. ఈ మైక్రోగ్రీన్స్ వేర్లు ఎప్పుడూ తేమగా ఉండడం వల్ల అవి పాచిపోవడం లేదంటే ఫంగస్ రాకుండా ఉండడానికి వీటిని హార్వెస్ట్ చేసుకునేంత వరకు ప్రతిరోజు రోజుకి 3 సార్లు వీటిని ఇలా ఎక్కువ వాటర్తో వాష్ చేసుకున్నట్లు అనుకొని తరువాత ఈ వాటర్ను పూర్తిగా వంచేసుకోవాలి. ఈ మైక్రోగ్రీన్స్ వేర్లను వాష్ చేసుకున్న ఈ వాటర్ ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇలా లేవంటే వెంటనే ఈ వేర్లను మరొకసారి ఫ్రెష్ వాటర్తో సేమ్ ప్రాసెస్లో వాష్ చేసుకోవాలి. ఇదొచ్చేసి 7వ రోజు ఉదయం మరొక ఇంచు వరకు హైట్ పెరిగింది. అలాగే ఈ లీవ్స్ కూడా పూర్తిగా విచ్చుకున్నాయి. ఇది చూడ్డానికి అన్నీ ఒకే రకమైన మొక్కలు ఉన్న ఒక చిన్న సైజు అడవిలా ఉంది కదా. మైక్రోగ్రీన్స్ని మామూలు ఆకుకూరల్లాగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఒక రోజుకి ఒకే రకం మైక్రోగ్రీన్స్ని తీసుకోవటం కంటే కూడా ఒక 3-4 రకాల మైక్రోగ్రీన్స్ని కలిపి తీసుకుంటే మరీ మంచిది. ఇక ఈ మైక్రోగ్రీన్స్ హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. అప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకొని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ వేర్లు చూసారా, ఒకదానికొకటి నెట్లా అల్లుకుని పోయి చూడ్డానికి ఈ మైక్రోగ్రీన్స్ని పెంచుకున్న బౌల్ షేపులో ఉంది కదా. ఈ వేర్లు ఇలా అల్లుకుపోవడం వల్లనే ఈ బుల్లి బుల్లి మొక్కలు ఎలా అంటే అలా పక్కకి వాలిపోకుండా ఇలా స్ట్రిఫ్గా ఉంటాయి. ఈ ఉలవల మైక్రోగ్రీన్స్లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటి, వీటిని మన ఫుడ్లో తీసుకోవడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది క్లియర్గా మన ఛానల్లో లాంగ్ వీడియోలో ఉంది. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఈ మైక్రోగ్రీన్స్ని స్టోర్ చేసుకోవాలంటే మాత్రం వీటి వేర్లను వాటర్లో ఇలా బాగా జాడించినట్లు వాష్ చేసుకొని ఈ వాటర్ మొత్తం కారిపోయి ఇవి కొంచెం డ్రై అయ్యాక అడుగున పేపర్స్ వేసుకున్న బాక్సులో వీటిని పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 5-6 రోజుల పాటు ఇలానే ఫ్రెష్గా ఉంటాయి. ఈ మైక్రోగ్రీన్స్తో చేసుకునే రెసిపీస్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.